తండ్రికి విరుద్ధంగా చేసిన పాపాన్ని, ఆత్మీయ తండ్రికి చేసిన విరుద్ధంగా అపరాధములను బట్టి కానీ, ఒకవేళ నీవు బంగారాన్ని పోగొట్టుకున్నా, ఒకవేళ నీ ఒక మంచి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా దేవునికి వ్యతిరేకంగా చేసి ఆజ్ఞాతిక్రమం చేసి బలిహీనుడివై భక్తిహీనుడై బుద్ధిహీనుడై దేవుని బిడ్డమైనప్పటికీ ఆ ఆత్మ సహవాసన బంధాన్ని తెగిపోయినప్పటికీ ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఈ సమయంలో నిన్ను క్షమించబోతున్నాడు. ప్రభు పాదాల పొరపాట్లు బలహీనతలను మనస్ఫూర్తిగా ఒప్పుకో. నోరేసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు సజీవుడు అయ్యా. ఒక తీర్మానం చేసుకో. యేసుకి నీవు కావాలి, నీకు యేసు దేవుడు కావాలి. ఒక ఆలోచన చేసుకో. నీ పాపం మీద మొట్టమొదటిగా నువ్వు గుర్తించు. ఆ తర్వాత ఆ పాపం మీద యేసు క్రీస్తు ప్రభువుకి చెప్పు. ఒక ఉడంబడికి రా, ఒక తీర్మానం రా, ఒక ఒప్పందానికి రా. ప్రభుతో ప్రయాణం చేయడానికి ఒక ప్రభుకి ఒక మాట చెప్పు. ఒక మాట దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ప్రభువు అన్యాయస్తుడు కాదు, ప్రభు నమ్మదగిన దేవుడు. నోరేసి పూర్తి పైకి చేయలేమమ్మా. ఏం సమస్యలు చెప్తున్నారు దేవుడు వాళ్ళందరూ? ఏ పైకి చెప్పదు. ప్రతి స్థలములో సంశయం లేనివాడై, కోపం లేనివాడై ప్రతి పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి బైబిల్లో. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు యేసయ్యా. అయ్యా, కృపామయడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఎన్ని రకాలుగా సాధారణ వారిని శోధిస్తున్నారు, ఎన్ని రకాలుగా వారిని ప్రభువా నీ ఆత్మ లేకుండా వారిని అంధత్వంలోని నడిపించాలని అపవాది వారిని ప్రభు వెంటాడుతున్నాడు. ప్రభువా వాడి యేసునామములో, యేసు రక్తములో వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను, ఆ శోధకుడును యేసు రక్తములో వాడిని గద్దిస్తున్నాను. ప్రభువా ప్రతి బిడ్డని మీరు చాకండి అయినా, ప్రతి బిడ్డ యొక్క అంతరాత్మ మీరు మూర్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన మీరు చాకండి తండ్రి. ప్రతి వారు నిన్ను పవిత్రపరచుటకు వారి ఈ పాదాల పశ్చాత్తాపడుతుండగా, ఆ చనిపోయిన కుమారుడికి విరుద్ధంగా పాపం చేసి కానీ తండ్రి నీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా ప్రభువా నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని ప్రభువా కౌగిలించుకున్నావు. ప్రభువా పోగొట్టుకున్న ప్రతి బహుమానాన్ని, ప్రభువా పోగొట్టుకున్న ప్రతి ఈవిని జ్యోతిర్మడాన తండ్రి నువ్వు ఇచ్చినట్లుగా నీ వాక్యములు రాయబడుతుంది తండ్రి. నీ ప్రియులను కూడా ఒక్కొక్కరిని ప్రభువా దేవ ఏ కోణములో వారిని దీవించాలనుకుంటున్నావో, ఏ కోణములో వారిని ఆశీర్వదించాలనుకుంటున్నావో, ఏ కృపలో వారిని ప్రభు లేవనెత్తాలనుకుంటున్నావో అన్ని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని. ఈ లోకంలో ఎన్ని చక్క మాటలు విన్నప్పటికీ ప్రభువా మీ విన్నా కానీ విన్నట్టుగా ఉంటూ దేవుని వైపు ముందుకు సాగిపడి సంఘాన్ని ఇక్కడ సేవ చేస్తున్న దైవజనుడు అపాసాయి గారిని, అయ్యా జోసఫాయి గారిని, అమ్మగారిని, సువర్తమ్మ గారిని, వారి యొక్క సంతానాన్ని, నలుగురు కుమార్తెని, అయ్యా మనవాళ్ళను, వారి అల్లులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా 2 సంఘాలు ఉన్న ప్రియ బిడ్డలను, ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు వరుసన మీ కృపలో వారిని క్షమించి పోగొట్టుకున్న ప్రతి ఈవిని బహుమానం, ఆశీర్వాదమును, పరసంబంధమైన భూసంబంధ దీవెనలు మెండుగా నిండుగా ఈ సంఘాల బిడ్డలందరికీ, దాసులకి, మా అందరికీ టీవీలో పనిచేస్తున్న దాసులకి సమృద్ధి దీవెనలు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దాని నుంచి ఒక పాట పాడుకుందాం. ఆశీర్వాద ప్రార్థన ముందు మనము ఒక పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి పాట. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో దేవుని
తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునగాక. ఆయన నాతో వచ్చును, ఆయన నా కాపాడును, ఆయన ప్రేమ రూపల నుండి నిన్ను కొనగానే నాడు ఏకైన కొండలపై చిన్నకైన పరమగృహము చేరును వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమతండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మనుడి సహవాసమును మనందరికీ సంగమునకు దైవజనులకును సదాకాలం ప్రభు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. అపవాదికి నాశనం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దీవించును గాక. దేవుడు మీకు తోడై ఉన్నది గాక. దేవుడు మనందరం ప్రేమించును గాక. మీ అందరికి వందనాలు. విశ్వాస కూటాలు ఇంతటితో ముగించబడి